Jungle. ఆంధ్రప్రదేశ్ ను ఆక్వా సాగులో అగ్రగామిగా నిలబెట్టిన రైతాంగం నేడు కూటమి ప్రభుత్వం అసమర్థత మరియు కమిషన్ల కక్కుర్తి పాలన వల్ల తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రొయ్యలు వచ్చేటప్పటికి కంప్లీట్ గా విదేశాలకు ఎగుమతి, 95% విదేశాలకే ఎగుమతి. సో ఈ ప్రధానమైన రంగం పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. రిస్క్ సాగు అనేది ఒక 20 నిమిషాలు ఏరియేటర్ నడకపోతే మొత్తం 100% రొయ్యలు కూడా డ్యామేజ్ అయిపోతాయి. అంటే పవర్ సప్లై చాలా ఇంపార్టెంట్. సో అటువంటి రిస్క్ కల్చర్ని చేస్తూ కూడా ఎక్కడో అనేక దేశాలకు విదేశాలకి రొయ్యలను అందిస్తున్న రైతులు మన రైతులు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాప్సెడా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అథారిటీకి ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉంటారు. అలాగే మత్స్యశాఖ మంత్రి గారు ఒక వైస్ చైర్మన్గా, అలాగే రైతుల ప్రతినిధి ఒక వైస్ చైర్మన్గా, 2 వైస్ చైర్మన్లతో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ దీంట్లో ఒక మెంబర్గా, మరలా రైతుల ప్రతినిధులు మెంబర్లుగా యాప్సెడాని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఫీడ్ కంపెనీలు వాళ్ళ ఫీడ్ ధర పెంచాలన్నా, లేకపోతే యాంటీబయాటిక్స్ వినియోగం విషయంలో కానీ, లేకపోతే సీడ్ క్వాలిటీ సీడ్ సప్లై విషయంలో కానీ, ఇవన్నీ కూడా రొయ్యల ధరల విషయంలో ధరలు పడిపోయినా కూడా వీటన్నిటిలోనూ యాప్సెడా నియంత్రణలోనే జరగాలి. యాప్సెడా మీటింగ్లో నిర్ణయించిన తర్వాత మాత్రమే ఫీడ్ ధరలు రేట్లు పెంచడం జరగాలి. కానీ రాష్ట్రంలో కరెక్ట్గా 2 నెలల క్రితం రొయ్యల మేతల కంపెనీలు ₹4 ఏకపక్షంగా యాప్సెడా మీటింగ్తో ఏమాత్రం సంబంధం లేకుండా ₹4 పెంచినాయి. అప్పుడు ఎక్కడా కూడా యాప్సెడా తరపు నుంచి సో యాక్టివ్గా ఉండవలసిన మత్స్యశాఖ మంత్రి గారు కానీ, యాప్సెడా వైస్ చైర్మన్ కానీ, లేకపోతే చైర్మన్గా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలా. ఎప్పుడైతే రెస్పాండ్ కాలేదో ఇప్పుడు మళ్ళా 3-4 రోజుల నాడే ఇమీడియట్గా వెన్నామి రొయ్యలకేమో కేజీకి ₹8, టైగర్ రొయ్యలకేమో కేజీకి ₹10 ఒకేసారి పెంచారు. ఒకేసారి పెంచిన వెంటనే సో వ్యవసాయ శాఖ మంత్రి గారు, మత్స్యశాఖకు కూడా ఆయనే మంత్రి గారు, ఇప్పుడు యాప్సెడాకి కూడా ఆయనే. కాబట్టి ఆయన ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాము, మత్స్యశాఖ కమిషనర్ నోటీస్ ఇస్తున్నారు, యాప్సెడాతో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు ఎలా ధరలు పెంచుతాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్రెడీ రొయ్యల సాగు సంక్షోభంలో ఉంది. సో యుద్ధం ప్రభావంతో రొయ్యలు ఎగుమతులు సరిగా వెళ్ళక కొనుగోలుదారులేమో ధరను తగ్గించారు. ఈ సంక్షోభంలో మేత ధరలు పెంచితే రొయ్యల రైతులు సంక్షోభంలోకి వెళ్తారు అని మంత్రి గారి ప్రకటనలోనే ఉంది. ఇదే ప్రకటన మరి యాప్సెడా ముఖ్యమంత్రి గారే చైర్మన్గా ఉన్న యాప్సెడాతో సంబంధం లేకుండా యాప్సెడా నియమ నిబంధనల్లో ఫీడ్ ధర పెంచాలి అంటే యాప్సెడాలో చర్చించి సో కంపెనీల ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు, అధికారులు మొత్తం అందరి సమక్షంలో చర్చ జరగాలి. ఒకవేళ వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ ధరలు పెరిగితే వాళ్ళకి ఏ రకంగా మొత్తం టోటల్ ఫీడ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. పెరిగిన ఇంగ్రీడియంట్స్ ధరలనే కాదు, తగ్గిన ఇంగ్రీడియంట్స్ను కూడా క్యాలిక్యులేట్ చేసి చర్చ జరగాలి. ఎక్కడ చర్చ జరగకుండా ఎలా పెంచారు అంటే ఇది ప్రభుత్వానికి ఏమాత్రం అయితే తలదీసేసినంత పని. ప్రభుత్వం ఒక చట్టం అమల్లో ఉండగా, ముఖ్యమంత్రి గారే చైర్మన్గా యాప్సెడాకు ఉండగా, మత్స్యశాఖ మంత్రి గారు లేకపోతే దానికి యాప్సెడాకు ఒక వైస్ చైర్మన్ ఉండగా కంపెనీలు ఏకపక్షంగా ₹10 పెంచినయి అంటే ఇది ఎవరి అసమర్థత? సో దాని సరే ఒక్కసారే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతూ రోడ్డు మీద ఎక్కారు. అలాగే ఫీడ్ బ్యాగుల్ని తగలబెట్టారు. దాని మీద రెస్పాండ్ అవుతూ నిన్న యాప్సెడా మీటింగ్ పెడుతున్నామని చెప్పి జూమ్ మీటింగ్ పెట్టారు. అంటే ఇంత సీరియస్ ఇష్యూలో జూమ్ మీటింగ్ అంశమా ఇది? సో సరే జూమ్ మీటింగ్ తర్వాత కూడా ఏం ప్రకటించారంటే పెంచిన మళ్ళీ జూమ్ మీటింగ్లో బహుశా నేను అనుకోవటం రైతుల ప్రతినిధులు అబ్జెక్ట్ చేసి ఉంటారు చర్చలో ఏదన్నా కానీ, మళ్ళీ 15వ తారీఖు నాడు ఫిజికల్ మీటింగ్ పెడతామని చెప్పి అనౌన్స్ చేస్తూ 15వ తారీఖు వరకు ఈ పెంచిన ధరలని సస్పెండ్ చేశాము, అమల్లో చేయట్లేదు అని చెప్పి ప్రకటన ఇచ్చారు. కానీ వెంటనే ఇది మాత్రమే పత్రికలకి, అన్ని పత్రికలకే వచ్చింది.
ఇదిగో ఈవెన్ సాక్షిలో కూడా వెనక్కి తగ్గిన ఫీడ్ కంపెనీలు అనే వచ్చింది. అంటే అధికార యంత్రాంగం రిలీజ్ చేసిన ప్రకటన బట్టి వచ్చింది ఈ వార్త. కానీ ఇదిగో ఇది నా దగ్గర ఉన్న ఆధారం. ఇమీడియట్గా ఇది వెంటనే ఆ మీటింగ్ జరిగిన వెంటనే ఫీడ్ కంపెనీలు డిఫరింగ్ ఆఫ్ ప్రపోజ్డ్ సిమ్ ఫీడ్ ప్రైస్ రివిజన్ టిల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ షెడ్యూల్ ఆన్ 15/5/2026. అంటే మేము ఈ పెంచిన ధరలని నిలుపుదల చేయడాన్ని మేము డిఫర్ అవుతున్నాము అని చెప్పి ఇమీడియట్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీకి గవర్నమెంట్కి లెటర్ పెట్టారు. అంటే ఏమిటిది? రైతాంగాన్ని మభ్య పెడుతున్నారా? లేకపోతే ఇంత సంక్షోభంలో, ఇంత తీవ్ర గందరగోళంలో రైతాంగం మొత్తం కూడా ఆందోళన చెందుతున్న సమయంలో ఇది మొత్తం రైతులు మొత్తం కూడా ఇది ప్రభుత్వానికి తెలిసే జరిగింది అని చెప్పి విమర్శ చేస్తున్న టైంలో, అంటే మీకు యాప్సడాకి తెలియకుండా కంపెనీలు పెంచినాయి అనే మాటను ఎవరు కూడా రైతులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ నిన్న మీరు